కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి రోజు వచ్చే విధానం వేరు. ఈరోజు మమ్మల్ని ప్రేమించి కూటానికి మీరు వచ్చిన విధానాన్ని బట్టి మీకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కనుదృష్టి మా మీద ఉంచి ఇంతవరకు కాపాడి చేసిన మేలుకు కృతజ్ఞతగా ఈరోజు కూటం ఏర్పాటు చేసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. ముఖ్యంగా మరి పాస్టర్ గారు పుట్టినరోజు, దాన్ని బట్టి కూడా అందరం అనుకొని ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకుంటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి కృతజ్ఞత చెల్లించుట, స్తుతించుట, కీర్తించుట చాలా మంచిది అని దేవుని యొక్క వాక్యము చెబుతూ ఉంది. ప్రత్యేకంగా విశ్రాంతి దినమున తగినటువంటి కీర్తనలో ఈ విషయము రాయబడింది. ఆ కీర్తన 92 కీర్తన. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన గీతము అని దీనిపైన మనం చూస్తాం. తప్పనిసరిగా ఆ కీర్తనలో విశ్రాంతి దినములో వారు ఈ కీర్తనను పాడేవారు. అందుట్లో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుని స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. దేవుని కృపను, విశ్వాస్యతను ప్రచురించుట మంచిది, తెలియచేయుట మంచిది. ఎందుకంటే యెహోవా నీ కార్యముల చేత నీవు మమ్మల్ని సంతోషపరిచితివి. దేవునికి స్తోత్రం. దేవుని స్తుతించటం చాలా మంచిది. ఎందుకంటే ఆయన కార్యముల చేత సంతోషపరుస్తున్నాడు. మరి ఇంతవరకు దేవుడు చేసిన కార్యాలను బట్టి ఈరోజు మేము సంతోషంగా ఉండగలుగుతా ఉన్నాం. దేవుడు మమ్మల్ని సంతోషపరిచాడు. ఈ సంతోషాన్ని బట్టి మేము దేవునికి కృతజ్ఞత తెలియచేస్తూ ఉన్నాం. దేవుని కార్యాలను బట్టి సంతోషిస్తూ ఉన్నాం. దేవుని కనుదృష్టి మా మీద ఉంచటాన్ని బట్టి, దేవుడు చేసిన కార్యమును బట్టి దేవునికి కృతజ్ఞత ఈరోజు మేము చెల్లిస్తూ ఉన్నాం. దేవుని దృష్టి ఎవరి మీద ఉంటుంది? సరే, 33 కీర్తన 19వ వచనం. దేవుని దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచును. మేము దేవుని కృప కొరకు కనిపెట్టుకున్నాం. మేము ఆశించింది, కోరుకున్నది దేవుని కృపనే. ఆ దేవుని కృపను బట్టి దేవుడు మా పట్ల కార్యాలు చేశాడు. కేవలం దేవుని కృపే. ఈరోజు ఈ సంతోషము దేవుని కృప వల్ల దొరికినదే. ఈరోజు ఈ స్థితి దేవుని కృప వల్ల కలిగిందే. ఈరోజు మేము కలిగి ఉన్న సమస్తము దేవుని కృప వల్ల వచ్చినవే. ఈ ఆయుష్ ఆరోగ్యాలు దేవుని కృపను బట్టే. ఎలర్జీ తొలగిన, స్వస్థపరచన, సంవత్సరం అనే దయా కిరీటం ధరింపచేసిన అది దేవుని కృపే. దేవుని కృప గొప్పది. సందర్భంలో వాక్యం నేను చదివినప్పుడు, వాళ్ళ సందర్భం వాక్యం చెబుతున్నప్పుడు, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఉంటారు భయభక్తులు గలవారు కుటుంబంలో అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను. మరి అబ్బాయి ఢిల్లీలో ఉంటున్నాడు, పెద్ద అమ్మాయి మాచర్లో ఉంటుంది, చిన్న అమ్మాయి కువైట్లో ఉంటున్నారు. భోజనం బల్ల చుట్టూ ఈ పిల్లలు నా పిల్లలు నా భోజనం బల్ల చుట్టూ ఉన్నారు. ప్రతి కూటంలో మేము భోజనాలు చేయగలుగుతున్నాం అనుకున్నాం. దేవుడు ఏమనుకున్నాడు కానీ మరి లావణ్యాన్ని మరి కొంత పరిస్థితి వల్ల నాతో గడపటానికి, మాతో ఉండటానికి
దేవుడు కృప చూపించాడు. అది బాధాకరమా, కష్టమా, శోధన, ఇబ్బంద ఏదైనా అప్పటికి కూడా దేవుడు ఆ విధంగా అమ్మాయితో కొంత గడిపే సమయాన్ని మాకిచ్చాడు. మేము సంతోషభరితులను చేశాడు మమ్మల్ని. బిడ్డ కూడా సంతోషపడింది. ఉన్న ఆటంకాలు తొలగించబడ్డాయి. మళ్ళీ క్షేమంగా అమ్మాయి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. అబ్బాయిని కూడా ఢిల్లీ నుంచి మళ్ళీ దగ్గరలోకి మార్చాడు. అక్కడి నుంచి ఇంకా దగ్గరలోకి వచ్చాడు. మాకు ఎప్పుడు అవసరమైనా దేనికి అవసరమైనా వాళ్ళమ్మ తుమ్మినా వస్తాడు, దగ్గినా వస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఆ అవకాశాన్ని అట్టిస్తారు. జాబ్ చేసుకునే బిడ్డ ఆ విధంగా రావటం అన్నది కుదిరేది కాదు. బెంగళూరు నుంచి ఎంత ప్రయాణం, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రయాణం చేయలేకపోతున్నాను నేను. వాడు అంత దూరం నుంచి బయలుదేరి వస్తాడు. 48 గంటలు కూడా ప్రయాణం చేసి వచ్చాడు. అట్లా వచ్చి మళ్ళీ వెళ్ళేవాడు అమ్మని చూసుకొని. అంటే నన్ను కూడా చూస్తాడు అనుకో. సరే, ఎప్పుడు రావటం లేదు మిమ్మల్ని, పెద్దమ్మాయిని మేము అసలు చూడట్లేదయ్యా, అసలు మేము చూసి చాలా అయిందయ్యా అని చాలామంది అడిగేవారు నన్ను. మరి దేవుడు ఇదొక విధంగా వాళ్ళ మామగారికి ఆపరేషన్ చేయటము, కొంత సమస్య రావటము, మళ్ళీ మా మధ్యకి రావటము, కొంత గడపటానికి దేవుడు కృప చూపించాడు. అమ్మాయితో కూడా కలిసి సంతోషించే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడు కార్యాలే, ఈ దేవుని కృప వల్ల కలిగినవి. నేను ఒక్కరోజు మనసులో అనుకున్నందుకు దేవుడు ఇంత చక్కని ఏర్పాట్లు, నాతో గడిపే సమయము, నేను కూడా బిడ్డలతో కలిసి సంతోషించే ధన్యతను భాగ్యాన్ని ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం. దేవుని కనుదృష్టికి మనుషుల కనుదృష్టికి ఉన్న వ్యత్యాసము చాలా గొప్పది, చాలా తేడా ఉంది. మన కనుదృష్టికను దేవుని కనుదృష్టికి చాలా గొప్ప తేడా ఉంది. దేవుని కనుదృష్టి అబ్రహాం గారి మీద ఉంది. దేవుడు అబ్రహాంతో చెప్పాడు 12వ అధ్యాయం 2వ వచనంలో, ఆదికాండం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వదకరముగా ఉండు. దేవుని బిడ్డలు ఆశీర్వదించబడటమే కాదు, అనేకులకు ఆశీర్వదకరంగా ఉంటారు. అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు, యాకోబును బట్టి లాబాను ఆశీర్వదించబడ్డాడు, యోసేపును బట్టి పోతీఫరు ఆశీర్వదించబడ్డాడు. దేవుని బిడ్డల ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డారు కదా. దేవుని బిడ్డలని దేవుడు ఆశీర్వదకరంగా మారుస్తాడు. అదేవిధంగా దేవుని కనుదృష్టి మా మీద ఉండబట్టి మేము ఈ ప్రాంతానికి వచ్చాం. ఇక్కడ అనేకులకి ఆశీర్వదకరంగా మార్చాడని దేవుని కృపను బట్టి చెప్పగలుగుతా ఉన్నాం. 250 మంది పైనే రక్షణలోకి వచ్చారు, బాప్తీసాలు తీసుకున్నారు. ఏమీ లేని వారు మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు, జాబులు తెచ్చుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, మంచి స్థితిలో ఉన్నారు. మేము వచ్చిన తర్వాత చాలామందికి తెలుసు, దేవుడు చాలామందికి ఆశీర్వదకరంగా మమ్మల్ని ఉంచాడని నేను అనుకుంటా ఉన్నాను. ఇది అతిశయం మాత్రం అని నేను అనుకోవటం లేదు, కానీ అది కూడా దేవుని కృపే అని భావిస్తూ ఉన్నాను. తద్వారా చాలామంది విషయాల్లో నువ్వు ఆశీర్వదకరంగా ఉందువు. చదువు. ఇప్పుడు నేను ఆశీర్వదిస్తాను, అందరినీ ప్రతిరోజు ఆశీర్వదిస్తాను, కాబట్టి నేను ఆశీర్వదించబడతా ఉన్నాను. నా ఆశీర్వాదానికి రహస్యం ఏందయ్యా, సీక్రెట్ ఏందయ్యా? నువ్వు ఆశీర్వదించబడటానికి నువ్వు పెద్ద సూట్ కేసు ఊపుకుంటే పిల్లల సంకన వేసుకొని వచ్చావు. ఇక్కడికి వచ్చి ఈ విధంగా ఆశీర్వదించబడ్డావు అంటానికి ఆశీర్వాద సీక్రెట్ అంటే ఏంటంటే, నేను అందరిని ఆశీర్వదిస్తా.
కాబట్టి నేను ఆశీర్వదించబడుతున్నా. మీరు కూడా ఆశీర్వదించబడాలంటే మీరు నన్ను ఆశీర్వదించాలి. మీరు నన్ను ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదించబడతారు. నేను మిమ్మల్ని ఆశీర్వదించాను, నేను ఆశీర్వదించబడ్డాను. మీరు నన్ను ఆశీర్వదిస్తే మీరు ఆశీర్వదించబడతారు. ఈ సత్యము అబ్రహాములో చెప్పాడు దేవుడు. అదేనమ్మా, అటు చేసిన వాళ్ళందరూ ఆశీర్వదించబడ్డారు. దేవునికి స్తోత్రం. అదే ఇక్కడ మీకు అర్థం అవటానికి చెబుతున్న ఈ మాట. దేవుడు ఏమన్నాడంటే, నిన్ను ఆశ్రయించిన వారిని నేను ఆశ్రయిస్తా. కాబట్టి వాళ్ళు ఆశ్రయించబడాలంటే అబ్రహామును ఆశ్రయించాలి. అలాంటప్పుడే వారు ఆశ్రయించబడతారు. ఒకవేళ ఆశ్రయించుకోకుండా చదువు ఒకవేళ దూషించారనుకో, పెద్ద ఊరు నుంచి వచ్చాడు, కల్దీల ఊరు, మంగళగిరి దగ్గర విజయవాడ దగ్గర ఊరు కాదు, కల్దీల దగ్గర ఊరు నుంచి వచ్చాడు. ఈయనేంది పెద్ద గొప్ప, ఈయనేంది ఇక్కడ అని అనుకుని దూషించే వారికి శాపములు తెచ్చుకుంటారు. నీతిమంతులుగా ఉండి యథార్థవంతులుగా సేవ చేసేవారిని ఆశ్రయించే వారి పట్ల దూషణ మాటలు ఎవరు చేసినా సరే వారి కుటుంబాలు శాపగ్రస్తంగానే ఉంటవని అబ్రహాము ద్వారాగా దేవుడు తెలియచేశాడు. మీకు ఉదాహరణ చెప్పాలంటే, అబ్రహాము పట్ల కష్టము కలిగించాలనుకున్న ఫరో రాజు అయినా సరే, అబీమెలెకు అయినా సరే కష్టాలు పాలయ్యారని దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతాం. చూడాలంటే 12వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఆదికాండం భార్య భర్తలను బట్టి శారాను బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత బాధించెను. వేదనలు పెట్టేశాడు. ఫరో రాజు, అధికారి, గొప్పవాడు, శక్తిమంతుడు అయినప్పటికీ కూడా దేవుని సేవకుడిగా ఉన్నటువంటి అబ్రహామును బట్టి, అబ్రహాము భార్య అనే శారాను బట్టి దేవుడు యాక్షన్ తీసుకొని బహు బాధల పాలు, వేదనల పాలు చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలకు జోలికి వెళితే మంచిగా ఉండద్దు. వారు ఎంత ఆశీర్వాదాలకు కారణంగా ఉంటారో వారిని దూషించే వారికి ఎలా ఉంటారో కూడా మనం చూస్తాం. 20వ అధ్యాయం 18వ వచనంలో కూడా అబీమెలెకు గురించి ఒక మాట రాస్తాడు. అబ్రహాము భార్య అనే శారాను బట్టి గర్భాలను మూసేశాడు దేవుడు, శారాను బట్టే. కాబట్టి నీతిమంతులు జోలికి వెళ్ళకూడదు. ఆ భార్య భర్తలు ఒకప్పుడు గయ్యాలు అయ్యుండొచ్చు శారాయిగా ఉండి, అయినా సరే ఆ జోలికి వెళితే మేలుకరంగా ఉండదు. ఆ సత్యము ఇక వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు వారి పక్షంగా ఉంటాడన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నరుల దృష్టి విషయంలో నేను చెబుతూ ఉన్నాను. దేవుని దృష్టి విషయం గురించి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాము. నరుల దృష్టిలో అబ్రహాము సంతానం లేనివాడుగా, వారసులు లేనివాడుగా అనిపిస్తూ ఉన్నాడు జనుల దృష్టికి. శారా కూడా గొడ్రాలుగా అనిపిస్తూ ఉంది. కానీ దేవుని దృష్టికి మాత్రం అబ్రహాము అనేక జనములకు తండ్రిగా అనిపిస్తున్నాడు. శారా దేవుని దృష్టికి జనములకు తల్లిగా అనిపిస్తుంది. దేవుని కనుదృష్టి ఎలా ఉంది, మనుషుల కనుదృష్టి ఎలా ఉంది, ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించండి. మీకు ఉదాహరణ చెప్పాలంటే 25వ అధ్యాయము ఆదికాండం 23వ వచనం. రెబెకా గర్భంలో బాధ కలిగి దేవుని దగ్గర విచారణ చేయటానికి వెళితే, అమ్మా నీ గర్భములో 2 జనపదాలు ఉన్నాయి.
ఆ ప్రత్యేకంగా వచ్చును. ఒక జనము పదము కంటే ఒక బలిష్టంగా ఉంటది. పెద్దోడు చిన్నోడుకు దాసుడవుతాడు. ఇంకా వాళ్ళు పుట్టలేదు, వాళ్ళు మోసము చేయలేదు, జ్యేష్ఠత్వాన్ని దొంగిలించలేదు, తండ్రి దగ్గర ఆశీర్వాదాలు పొందలేదు. అయినప్పటికి కూడా దేవుడు యాకోబు వర్ధిల్లటం చూస్తూ ఉన్నాడు ఆయన కనుదృష్టి ద్వారాగా. దేవుని కనుదృష్టిలో ఉండటం ఎంత గొప్ప భాగ్యము. ఆయన కనుదృష్టిలో అల్పులు అయిన మమ్మల్ని ఉంచుకున్నందుకు దేవునికి ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కనుదృష్టి ఎంత గొప్పదో. ఐగుప్తీయుల దృష్టికి యోసేపు ఒక బానిసలాగా అనిపిస్తూ ఉన్నాడు, నేరస్తుడుగా అనిపిస్తూ ఉన్నాడు, అపవిత్రుడుగా అనిపిస్తూ ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి యోసేపు అలా లేడు. యోసేపు నిర్దోషిగా అనిపిస్తూ ఉన్నాడు, పవిత్రుడుగా ఉన్నాడు, ఐగుప్తు దేశానికే అధికారిగా కనబడుతూ ఉన్నాడు దేవుని దృష్టికి. దేవునికి స్తోత్రం. ఎంత తేడా ఉందండి. ఆయన దేవుని కనుదృష్టి ఎంత గొప్పది, ఎంత శ్రేష్టమైంది, ఎలాంటి పక్షపాతము లేనిది. ఆ సత్యాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎస్తేరు ఒక సామాన్యురాలుగా చూశారు జనులు, కానీ దేవుడు ఆమెను రాణిగా చూశాడు. అదేవిధంగా దావీదును అందరూ అనుకున్నారు గొర్రెలు కాసుకునేవాడు అనుకున్నారు. ఒక విధంగా వాళ్ళ తండ్రి అయినా సరే, యెష్షయి అయినా సరే దావీదును లక్ష్య పెట్టలేదు, తన సహోదరులైనా సరే లక్ష్య పెట్టలేదు. ఏంద్రా ఆడ నుంచి వచ్చా, గొర్రెలు ఆడోళ్ళు వ్యవసాయం చేశా, ఊరికి యుద్ధాలు చూడటానికి నాటకం ఆడతా వచ్చాయింది అడికే, నీ బుద్ధి మాకు తెలియదురా నీకు సంగతి అని అన్నారు. అన్నాలకు తీసుకెళ్తే ఆహార పదార్థాలు యోగక్షేమాలు కనుక్కొద్దామని వస్తే ఆ విధంగా దావీదుని హీనపరిచారు. కానీ దేవుని దృష్టిలో అతడు యోగ్యుడుగా, ఇష్టుడుగా, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడుగా, ఇశ్రాయేలుకి రాజుగా ఉన్నాడు కదా. దేవుని దృష్టి ఎంత గొప్పదండి. ఎందుకంటే దేవుడికి అన్నీ తెలుసు కాబట్టి మనుషులకు ఏమీ తెలియకపోయినా ఏదేదో ఊహించుకొని, ఏదేదో మాట్లాడుకొని, ఏదేదో చెప్పేసుకుంటారు. దేవుడు అలా కాదు. ఎందుకంటే దేవునికి ఎవరు సాక్ష్యం చెప్పాలి? ఎవరైనా సాక్ష్యం చెప్పాలా? అవసరం లేదు. వాస్తవం ఆయనకి తెలుసు, సత్యం ఆయనకి తెలుసు. ఆయన కనుదృష్టి నరుల మార్గం మీద ఉంచి ఉన్నాడని యోబు గ్రంథంలో గతంలో మనం చూసాం. దానియేలు మీద నేరం మోపి నేరస్తుని చేశారు, సింహాల బోన్లో పడేయటానికి కారకులయ్యారు. కానీ దేవుని దృష్టికి మాత్రం ఎలా ఉన్నాడో దానియేలు దర్యావేషు రాజుతో చెప్తున్నాడు ఈ మాట. 6వ అధ్యాయం దానియేలు గ్రంథం 22వ వచనం. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిని. దేవునికి స్తోత్రం. అందరి దృష్టికి దోషి, కానీ దేవుని దృష్టికి నిర్దోషి. ఏది శ్రేష్టమైందంటారు, ఏది గొప్పదంటారు? మనుషులు మెచ్చుకునేదాన్ని దేవుడు అసహించుకుంటాడు. మనుషులు మెచ్చుకుంటే వారు శోధనలో పడతారు. మనుషులు మెప్పు కాదు మనం కోరుకోవలసింది, దేవుని మెప్పు కావాలి మనకి. దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా జీవించాలి, కానీ వ్యక్తుల కోసం కాదన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. గిద్దెను చూసిన వాళ్ళందరూ ఇజ్రాయేలు దృష్టికి అతను ఒక పిరికోళ్ళేగా దాక్కొని గోధుమలు దుల్లగొట్టుకునేవాడుగా అనిపించాడు. కానీ దేవుని దృష్టికి అతడు పరాక్రమ గల బలాఢ్యుడుగా అనిపించాడు. కాబట్టి అతనికి తోడయ్యండి మరి మిద్యానులను జయించగలిగాడు. తిరిగి వాడిని ధైర్యవంతుడిగా ఎవరు ఊహించుకుంటారు? దేవుడికి తెలుసు. కాబట్టి మన పూర్వత్రాలు కూడా ఆయనకు తెలుసు.
సౌల్ని అందరూ అనుకున్నారు దేవుని పని పాడు చేసేవాడు, దేవుడి సంఘాలను హింసించేవాడు, వాడు దుర్మార్గుడు, వాడు అధికారుల దగ్గర ఇది పొందుకొని దమస్కు పట్టణానికి వచ్చాడు అని అందరూ అనుకున్నారు. దేవుడు అననీయాకు ప్రత్యక్షమై సౌలు గురించి చెబితే అననీయ అన్న మాటలు చూద్దాం. 9వ అధ్యాయము 13వ వచనం. అననీయ దేవునితో అంటు యేసు ప్రభు వారితో అంటున్నాడు, ఈ మనుషుడు అంటే మనుషుడు సౌలు యెరూషలేములో పరిశుద్ధులైన నిన్ను నమ్ముకున్న బిడ్డలకు ఎంతో కీడు చేసినోడు. నేను విన్నాను, అందరు చెబుతున్నారు వీడి గురించి, దుర్మార్గుడని, హింసించేవాడని. ఎక్కడ కూడా ఎవరైతే నీ నామాన్ని నమ్ముకొని ప్రార్థన చేస్తున్నారో వారిని హింసించడానికే అధికారుల దగ్గర అధికారం పొందుకొని వచ్చాడు అని అననీయ చెబుతా ఉన్నాడు. అననీయ దృష్టికి, అందరూ దృష్టికి అలా అనిపించాడు సౌలు. యేసు ప్రభు వారు అంటారు, అననీయ నేను చెబుతున్నాగా వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుట, ఇశ్రాయేలు ప్రజల ఎదుట నా నామం భరించటానికి నేను ఏర్పరచుకున్న సాధనం, పాత్ర, నేను ఎంచుకున్న పాత్ర సౌలును పౌలుగా మార్చుకొని దేవుడు వాడుకున్నాడు, పాత్రగా, బలమైన పాత్రగా. సౌలు ఎవరు నమ్మలా, ఎవరిని చేర్చుకోలా, ఎవరు చేర్చుకోలేదు. కానీ ఆయన అంటాడు తిమోతి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తాను. టైం అయింది, కొంచెం ఆలస్యంగా రావటం వల్ల 12 అది 13 చెప్పాను నేను. తన పరిచర్యకు నన్ను నియమించాడు, నన్ను నమ్మకమైన వ్యక్తిగా ఎంచినందుకు, నన్ను బలపరిచిన క్రీస్తుకు నేను ఎప్పుడు కృతజ్ఞుడై ఉంటాను. దేవునికి స్తోత్రం. నిజంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా, మా కుటుంబాన్ని నమ్మి, నన్ను నమ్మి, తన పరిచర్యను అప్పగించి ఇన్ని సంవత్సరాలు సేవలో నడుపుకున్నటువంటి దేవుడికి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉంటాం. ఈరోజు కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా యేసయ్య మమ్మల్ని నమ్మాడు. అందుకే ఈ పరిచర్య భాగ్యాన్ని మాకు అప్పగించాడు. ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో ఆయనకు తెలుసు. ఆ సత్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. అందుకనే మీకు నేను చెప్పాను దేవుని కనుదృష్టి ఎలా ఉంటుందో. ఇంతకుముందు నేను మెసేజ్ చెప్పలేదు, నేను ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుని కన్ను కనపడింది. అందుకని దేవుని కనుదృష్టి గురించి చెప్తున్నాను. దేవుని కనుదృష్టి ఎలా ఉంటుందో, మనుషులు ఎలా అనుకుంటారో మీకు కొంచెం తేడా మీకు అర్థం అవటానికి పౌలు గారు కొరింథీయులతో చెప్పిన ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. జనుల దృష్టికి మమ్మల్ని ఏమనుకుంటున్నారంటే మోసగాళ్ళు అనుకుంటున్నారు. ఎవరిని మోసం చేశాం, ఏ కుటుంబాన్ని పాడు చేశాం, ఎవరికి నష్టాలు కలిగించాం, ఎవరికి తాగుబోతనం నేర్పించాం, ఎవరికి పేకాటాటం నేర్పించాం, ఎవరికి దురలవాట్లు నేర్పించాం. ఎందుకు మోసగాళ్ళం అయ్యాం? మేము మంచే నేర్పించాం, మంచే చేశాం, అందరి కోసం ప్రార్థనలు చేశాం, అన్ని కుటుంబాలు బాగుండాలని కోరుకున్నాం, అందరి కోసం ఉపవాసాలు ఉన్నాం, అందరికీ వాక్యాన్ని బోధించాం. అయినా కూడా జనుల దృష్టికి మోసగాళ్ళమే, కానీ దేవుని దృష్టికి మేము సత్యవంతులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేము ఎవరికైతే సమాధానం చెప్పాలో, మేము ఎవరికైతే జవాబుదారులుగా ఉన్నామో ఆయన దృష్టికి మేము సత్యవంతులం అంటున్నాడు పౌలు గారు. చదువు.
అవసరాలు తీరిపోయిన తర్వాత, అన్ని చేయించుకున్న తర్వాత మీరెవుర్రా అన్నట్టుగా చూస్తున్నారు జనులు. తెలియబడన అసలు మీరు మాకు తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు. మేము తెలియని వారుగా ఉంటున్నాం. ఎవరికి? జనుల దృష్టికి. అవసరాలన్నీ నెరవేర్చుకొని గట్టెక్కిన వాళ్ళకి. కానీ దేవునికి మాత్రం మేము తెలియబడిన వారము, బాగా ఎరుగుబడిన వారము. ఆయనకి మాకున్న అనుబంధం అలాంటిది. దేవునికి స్తోత్రం. సచ్చినాడు అంటారు కొంతమంది కదా. కానీ మేము బ్రతికించబడ్డాం దేవుని కృప ద్వారా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, యాక్సిడెంట్లు జరిగినా, హార్ట్ అటాకులు ఇచ్చినా, ఎన్ని విపరీతమైన పరిస్థితులు ఎదురైనా కూడా దేవుడు మమ్మల్ని బతికించుకుంటూనే వచ్చాడు. చదువు. అందరికీ ఈయనకు శోధన వచ్చింది, ఈయనకి ఇబ్బంది వచ్చింది, వాళ్ళు శోధనలు వచ్చినాయి అని అనుకుంటా ఉంటారు కదా. మరి ఈయన ప్రార్థన చేస్తే శోధనలు ఎట్టబోతున్నాయి అంట, వాళ్ళకు మాత్రం కుటుంబంలో రావటం లేదు శోధనలు అని అనుకుంటారు. చదువు. ఎన్ని శోధనలు వచ్చినా, ఎంత దుఃఖాలు కలిగే పరిస్థితులు వచ్చినా నేను ఎల్లప్పుడూ సంతోషంగానే ఉన్నాం. నాకు ఇలా ఉంటో బాగలేదమ్మా, ఈ కూటాలు ఇవాళ లేవు అని ఎప్పుడన్నా ఈ 22 సంవత్సరాలు ఆపేసానా? ఎవరు కూటం ఆపేసానా? మా ఇంట్లో గొడవలుగా ఉంది, మా ఇంట్లో బాగా లేదు, మాకు ఐక్యతగా లేదు, కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆపేసేయండిరా, ఒక వారం రోజులు ఆగండిరా అని ఎప్పుడన్నా అన్నామా? దేవుని పని చేసుకుంటూ వెళ్తున్నాం. మేము సంతోషంగా గడుపుతున్నాం. మీ మధ్య మాకున్న బాధలు మానవుడు కన్నా వాడికి బాధలు తప్పవు. భూమిలో నుంచి లెగుస్తాయి అంది శ్రమలో. మానవుడు శ్రమానుభవానికే పుడుతున్నాడు. క్రైస్తవ జీవితంలో శ్రమలు లేకుండా ఎలా ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ వాటిల్లోనే మన భక్తి కనబడుతుంది, మన విశ్వాసం కనబడుతుంది, మన జయ జీవితం కనబడుతుంది. అది చూస్తున్నాను నా దేవుడు. అందుకే మేము సంతోషంగా ఉంటున్నాం. కష్టాలు లేవని కాదు, మాకు బాధలు లేవని కాదు, మాకు శోధనలు లేవని కాదు, దేవుని ముందు విశ్వాసంతో అని చెప్తున్నాడు పౌలు గారు. చదువు. మేము దరిద్రులము, మాకేముంది, సూటికేస్తూ వచ్చాము. మేము దరిద్రులము, కానీ మా వల్ల అనేకులు ధనవంతులయ్యారు, ఐశ్వర్యవంతులయ్యారు. మేము వచ్చిన తర్వాత చదువుకున్న బిడ్డలు మంచి బ్యాంక్ ఆఫీసర్స్ అయ్యారు, మంచి ఉద్యోగాలు కలిగినారు, విదేశాలకు వెళ్ళారు, మంచిగా సంపాదించుకున్నారు, గొప్పోళ్ళు అయ్యారు. మేము ఈ స్థితిలో ఉన్నా సరే, మేము ఈ రోజుకి ఏ రోజుకి ఆ రోజుకి మేము జీవితం కొనసాగిస్తున్నా సరే, మా ద్వారా అనేకుల్ని దేవుడు ఐశ్వర్యవంతులుగా మార్చాడు. పిల్లలకే సంతానం లేదు, ఈయన పారలేదు సంతానాన్ని ఏమొస్తాయని జన దృష్టిలో అనుకోవచ్చేమో, కానీ అనేకులకి మేము ప్రార్థన ద్వారా గర్భ సంతానం పొందటానికి కారకులయ్యాం అనుకుంటారు దేవుడు. మనుషులు ఏ దృష్టిలో అయినా సరే, ఏది వచ్చినా దేవుని చిత్తానికే లోబడతాం, దేవుని వైపే చూస్తాం. దేవుని కనుదృష్టి మా మీద ఉందనుకొని మేము సేవకుగా సాగిపోతూ ఉంటాం. వస్తాయి, కష్టాలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎన్ని వచ్చినా సరే మీరు చూస్తూ ఉన్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు మేము కుంగిపోయింది లేదు, బజార్ను పడింది లేదు. దేవుని వైపు చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఎంత వ్యత్యాసం ఉందో. మరి ఏమి మేలు పొందనో లేదా అనుకున్నా పర్లేదు, కానీ అన్ని మేలు పొందుకొని కూడా ఆ విధంగా అనుకుంటున్నారంటే దేవుడు వారిని ఏ దృష్టితో చూస్తాడో నేను చెప్పలేను. కానీ దేవుడు మాత్రం మమ్మల్ని కనికరించి కృప చూపించి మమ్మల్ని ఈ స్థితిలో ఉంచాడు కదా. ఆయన వచ్చాడు, పిల్లలు ఎత్తుకొని వచ్చాడు, ఏం చదివిస్తాడు, ఏం పెళ్లి చేస్తాడు, ఎట్ట చదివిస్తాడు, ఎట్ట బతుకుతాడు అని అనేకులు అనుకొని ఉండొచ్చు. కానీ నా దేవుడు అన్నీ నెరవేర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే చదివిచ్చాడు, ఆయనే వివాహాలు జరిగించాడు,
ఆయనే స్థిరపరిచాడు, ఆయనే బలపరిచాడు, ఆయుష్యారోగ్యాలు ఇచ్చాడు. మా ప్రతి అవసరం ఆయన తీర్చాడు. ఎవరికి మేము చెయ్యి చాపే స్థితిలో మమ్మల్ని ఉంచలేదు. ఎవరినైనా సరే నాకు అది ఇంద్రా, ఇది ఇంద్రా, ఏంద్రా ఇచ్చేవాళ్ళు మానేసారేంద్రా, మీరు తేలేదేంద్రా, ఫస్ట్ ఆదివారం అయిపోయింది, రెండో ఆదివారం కూడా తేలేదురా అని ఏనాడు ఇన్ని సంవత్సరాలు నేను ఎవరిని అడగలేదు. నేను యాజకుడిని కానీ యాచకుడిని కాదు. దేవుడు నన్ను యాజకుడిగా ఉంచినందుకు దేవునికి స్తోత్రం. నేను ఏది ఆశించలేదు. నా భక్తి నిస్వార్థంగా చేద్దాం అనుకున్నాను. ఏది ఆశించుకోని చేస్తూ ఉంటాను. చాలామంది అడుగుతూ ఉంటారు, అయ్యగారు ఈ కార్యం చేస్తే అంత ఇవ్వాలి, ఆ కార్యం చేస్తే అంత ఇవ్వాలి, వాళ్ళు అడుగుతారు ఇంత అన్నారు, వాళ్ళు అంత. ఏమొద్దురా, ఏమొద్దు అంటే కొంతమంది పెద్దలు చెబుతూ ఉంటారు, అమ్మ ఎట్లుంటుంది అట్లుంటుంది అని. ఎన్నైనా సరే నేను ఎప్పుడు కూడా ఇంత అని ఎప్పుడు ఆశించలేదు. ఎందుకంటే దేవుడు మాకిస్తున్నాడన్ని. దేవుని కృప ద్వారాగా మా భక్తి, మా యొక్క ఉన్నతమైన స్థితి, మా గొప్పతనం బట్టి కాదు కానీ కేవలం కృప. మేము ఆయన కృప మీద ఆధారపడ్డాం. ఆ కృప వల్ల మేము ఆయన కృప కోసం కనిపెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆయన కనుదృష్టి మా మీద ఉంచి ఎంతవరకు జరిగించిన గొప్ప కార్యాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తూ పాస్టర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్.